రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద పెన్షనర్లను 2 విభాగాలుగా చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యాన మానవహారం నిర్వహించారు. తమ డిమాండ్ల సాధనకు ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలోని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యాన పుష్కర్ ఘాట్ దగ్గర శుక్రవారం మానవహారం నిర్వహించారు. కన్వీనర్ కె భాస్కర్ రావు, బిఎస్ఎన్ఎల్ తరపున ఆర్ఎస్ఎన్ మూర్తి, కె సన్యాసరావు, ఏవివి సత్యనారాయణ, ఎస్ఎన్ రాజ్ కుమార్ తదితరులతో పాటు జిల్లాలోని అన్ని రంగాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాలిడేషన్ ఆఫ్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఫర్ ఎక్స్పెంచర్ ఆఫ్ పెన్షన్స్ పేరుతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 309ను అనుసరించి 2023లో కొన్ని మార్పులను చేస్తూ 2025లో పార్లమెంట్లో ఆమోదించారని, దీని వలన పెన్షనర్లు కమిషన్ అమలుకు ముందు రిటైర్ అయిన వాళ్ళు, అమలు తర్వాత రిటైర్ అయిన వాళ్ళు అనే 2 వర్గాలుగా విభజింపబడతారని తెలిపారు. పెన్షనర్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను గౌరవించాలని, పెన్షన్ భిక్ష కాదు మా హక్కు అని ప్రభుత్వాలు గుర్తించాలని కోరారు.